ద మోర్ యూ వర్షిప్ గాడ్ ద లెస్ యూ వరీ. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తూ ఉంటావో నీ చింత అంత తరిగిపోతూ ఉంటుంది. అయితే నువ్వు చింతిస్తూ ఉంటే కనుక దేవుణ్ణి ఆరాధించలేవు. ఏది నీ హృదయంలో ఉంది? దేవుని స్తుతించడమా, చింతించడమా? ఆలోచించేయాలి. మనం కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కీర్తన ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోతున్నాం. ఈ రోజున 12వ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. గతించిన దినం 11వ కీర్తనలో రాయబడిన శ్రేష్టమైన విషయాలు మనం మెడిటేట్ చేశాం. నేను దేవుని శరణుజొచ్చున్నాను, పక్షి వలె కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేయాల. ఒక రాంగ్ అడ్వైస్ అండ్ అన్గాడ్లీ పీపుల్ తెలియచేసే సలహాలు, వాటిని దావీదు ఎలా ఎదుర్కొన్నాడో, వారికి మరలా తన యొక్క ఉద్దేశాన్ని ఏ విధంగా తెలియచేశాడో గతించిన రోజు కీర్తన ధ్యానం ద్వారా మనం తెలుసుకున్నాం. ఒకవేళ అది చూడకపోతే మరలా చూడండి, ఆ లింక్ ఇంకా యూట్యూబ్లో ఉంచాం. సో ఈ రోజున 12వ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉంటే తెరవండి. సామ్ 12లో నేను కొన్ని వచనాలు చదవాలని కోరుతున్నాను. మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 12వ కీర్తన మొదటి 4 వచనాలు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. ఈ 12వ కీర్తన అష్టమ శృతి మీద పాడదగిన పాట అని ఆ ఇంట్రడక్షన్లో మనం చూస్తున్నాం. అంటే 8 స్ట్రింగ్ హార్ప్ మీద, ఆ హార్ప్లో 8 స్ట్రింగ్స్ ఉంటే దాని మీద పాడదగిన పాట. చాలా అద్భుతమైన పాట. కీర్తనలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, కానీ పూర్వదినాల్లో వాటిని పాడేవారు కాబట్టే ఈ పుస్తకానికి సామ్స్ అనే పేరు వచ్చింది. అనగా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద పాడే పాటలు అని అర్థం. 12వ కీర్తన దగ్గరికి వచ్చేసరికి దావీదు భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్న మాట ఏంటంటే, దీనికి ఒక టైటిల్ మనం పెట్టాలి అంటే, ద కాంట్రాస్ట్ బిట్వీన్ వెయిన్ వర్డ్స్ అండ్ ప్యూర్ వర్డ్స్. ద కాంట్రాస్ట్ బిట్వీన్ వెయిన్ వర్డ్స్ అండ్ ప్యూర్ వర్డ్స్. వ్యర్థమైన మాటలకు, అర్థమైన మాటలకు మధ్య ఉన్న తేడా, వ్యత్యాసాన్ని ఈ కీర్తనలో మనం చూస్తుంటాం. You know, my friends, the words that you speak carry a great significance. నువ్వు మాట్లాడే మాటలు చాలా 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 అర్థాన్ని క్యారీ చేస్తూ ఉంటాయి. లేదా అవి ఒకవేళ నిన్ను నాశనానికైనా నడిపించవచ్చు, లేదా నిన్ను ఆశీర్వాద పదవులైనా నడిపించవచ్చు. మా పెదవులు మావి, మా ఇష్టానుసారం మాట్లాడతాం అనుకునే వాళ్ళందరూ కూడా ఒకవేళ ఆశీర్వాదాన్ని పొందలేకపోవచ్చు. కానీ దేవుడు నాకు ఇచ్చిన పెదవుల ద్వారా, నా హృదయం ద్వారా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అని నిర్ణయించుకునే వాళ్ళు ఎలాంటి దీవెన పొందుతారో ఖచ్చితంగా ఈ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. దావీదు ఒక క్రిటికల్ అబ్జర్వర్. తన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులను, వారి యొక్క విధానాలన్నీ కూడా చాలా సునిశ్చితంగా గమనిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. నిజమే, జీవితంలో కూడా పరిశీలన అనేది ఉండాలి. ఒక కూరగాయల షాప్కి వెళ్ళాం అనుకోండి, పరిశీలన చేసే కూరగాయలు కొంటాం. లేకపోతే దూరంగా నిలబడి, బాబు ఒక కేజీ వంకాయలు, ఒక కేజీ బంగాళదుంప వేసేమని అడగం. సర్వసాధారణంగా, అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్స్ వచ్చిన తర్వాత కొంచెం ట్రెండ్ మారిపోయింది. వాళ్ళే ప్యాక్ చేసి పెడితే ఆ ప్యాక్ తీసుకుని వచ్చేస్తున్నాం. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు లేదా రైతు బజార్లు ఉన్నప్పుడు, వెళ్ళినప్పుడు కూరగాయలు కొనేటప్పుడు వాటిని పరిశీలన చేసుకుంటాం. ఎక్కడైనా పుచ్చులు ఉన్నాయా, మచ్చలు ఉన్నాయా అని పరిశీలన చేసి ఇది నాకు ఉపయోగం కాదా అని. అంటే మనం పెట్టే 10-15 రూపాయలు డబ్బులకే అంత పరిశీలన చేసి మనం కొంటూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిశీలన మనకు అవసరం. దావీదు పరిశీలన చేస్తూ అన్నాడు, భక్తి గలవారు లేకపోయిరి. భక్తి క్షీణించిపోతుంది. నిజమైన భక్తి కానరావడం లేదు. నిజమైన అర్థవంతమైన పవిత్రమైన భక్తి చేసేవాళ్ళు కనబడటం లేదు అని తన కాలంలోనే, అంటే క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో దావీదు ఉండేవాడు కదా,
ఆ సమయంలోనే తన చుట్టూ చూస్తున్న వారు భక్తి గలవారు నాకు కనిపించట్లేదు అని వాపోతున్నాడు. ఆ టైంలోనే అలాంటి భక్తిహీనత ఉంది అంటే ఇప్పుడు రోజులు పెరుగుతున్న కొలది, టెక్నాలజీ పెరుగుతున్న కొలది, రకరకాల మనుషులు స్వభావాలు డిఫరెంట్ కలర్స్లో బయటపడుతున్న ఈ తరంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంది? భక్తి గలవారు, నిజంగా భక్తి గలవారు, నిజంగా ప్రార్థనాపరులు, నిజంగా విశ్వాసం కలిగిన వారు ఈ రోజుల్లో కనబడుతున్నారంటే పూర్తిగా లేరు అని అంటలేదు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు అనే విషయాన్ని గుర్తించాలి. యేసు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన మరలా తిరిగి వస్తాను అని చెబుతూ మనుష్య కుమారుడు తిరిగి వచ్చే సమయానికి భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే విశ్వాసులు ఉంటారు కానీ విశ్వాసం ఉండదు అన్నట్టుగా ప్రభు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజుల్లో చాలామంది భక్తులు ఉన్నారు కానీ వారిలో భక్తి లేదు. విశ్వాసులు ఉన్నారు కానీ వారిలో విశ్వాసం లేదు. సెయింట్స్ అని పిలువబడే వాళ్ళు ఉండొచ్చు, పరిశుద్ధులు అని పిలువబడేవారు ఉండొచ్చు, కానీ వారిలో పరిశుద్ధత కనబడటం లేదు. సేవకుడు అని పిలువబడచ్చు కానీ అందులో నిజమైన సేవ కనబడటం లేదు. ఎక్కడ చూడండి మానవుడు కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవుడు అని పిలువబడచ్చు, కానీ క్రైస్తవ్యంలో ఉన్న ఒక్క లక్షణం కూడా కొంతమందిలో ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వారు చేసే పనులు, వారు మాట్లాడే మాటలు, వారి దినచర్య, వారి స్వభావము ఇదంతా కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా విరుద్ధంగానే కనబడుతుంటుంది. బట్ స్టిల్ దే ప్రొఫెస్ దట్ దే ఆర్ క్రిస్టియన్స్. వారు క్రైస్తవులని చెప్పుకుంటూ ఉంటారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, భక్తి గలవారు లేకపోయారు. నిజమైన భక్తి, అర్థవంతమైన భక్తి ఈ రోజుల్లో ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది నిజమైన భక్తి చేస్తూ దాని వెనకాలన్న అర్థాన్ని లేదా దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నారు? చాలామంది భక్తి చేసేవాళ్ళు కనబడచ్చు. ఉదయాన్నే లేస్తారు, ఏదో నదికి వెళ్తారు,